తెలంగాణ జాతిరత్నం భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి మన మాజీ ప్రధాని 91 నుంచి 95 దాకా అత్యంత క్లిష్ట పరిస్థితిలో ప్రధాని పదవి అలంకరించిన శ్రీ పివి నరసింహారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. తెలంగాణ జాతిరత్నం భారతరత్న పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం మన పార్టీ ఆఫీసులో. పివి నరసింహారావు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అంటే లీడర్ కావాలనుకున్న వాళ్ళు లేకుంటే పొలిటికల్గా రాజకీయంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఆయన విశ్వజనీన మానవుడు. ఒక్క తెలంగాణకు మాత్రమే లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్కు అప్పటి అమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఆ ప్రజలకు మాత్రమే పనికొచ్చే కాకుండా దేశానికి అప్పటి పరిస్థితులకే కాకుండా తరతరాలకు పనికొచ్చే సంస్కరణలు చేపట్టిన మహానుభావుడు. అన్నీ బాగుంటే చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో 91-96లో ఎప్పుడైతే ప్రధాని పదవి చేపట్టే సమయానికి దేశం ఆర్థికంగా పూర్తిగా చిక్కిపోయి ఒక ప్రమాదం అంచులో ఉన్న పరిస్థితుల్లో ఇక ఎవరికి గత్యంతరం లేదు. అదొక పెద్ద ప్రధాని పదవి అంటే ఒక భయంకరమైన పదవిలాగా భయపడుతున్న రోజుల్లో పివి గారిని అందరూ ఏకమై ప్రధాని పదవికి రికమెండ్ చేయడం జరిగింది. ప్రధానిగా వచ్చిన అవకాశాన్ని యాక్చువల్లీ మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. తను రాజకీయాల నుంచి విరమించుకుని ఎక్కడి నుంచి కూడా పోటీ చేయకుండా తను రాజకీయాల నుంచి విరమించుకొని ఒక ఆశ్రమంలోకి సన్యాసాశ్రమం తీసుకోవాలి అనుకున్న సందర్భంలో అన్నీ తయారైనవి కూడా. కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా సెలెక్ట్ చేయబడిన ప్రధానిగా పివి గారు అత్యంత క్లిష్టమైన పరిస్థితి అది చెప్పడానికి అలవి కాదు. అప్పుడు ఆ కాలంలో జీవించున్న వాళ్ళందరికీ తెలుసు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అనిశ్చితి కావచ్చు, దేశ భద్రత కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనేక రంగాల్లో పూర్తిగా కుంటుబడిన భారతదేశాన్ని ఏలడం అనేది ఒక పెద్ద విషమ పరీక్ష, అగ్ని పరీక్ష. అట్లాంటి సమయంలో దేశాన్ని ఒక దిశ నిర్దేశించి ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏంటితో చూపించిన ఆర్థిక శాస్త్రవేత్త పివి నరసింహారావు పితామహుడు అని చెప్పుకోవచ్చు మనం. అలాగే దౌత్య సంబంధాలు ఇతర దేశాలతో కావచ్చు, అలాగే ఇక్కడి అనేక రంగాల్లో సంస్కరణలు కావచ్చు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలు నిర్వర్తించారు. అందులో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా తన పదవిని కూడా త్యాగం చేసి భూ సంస్కరణలకు దేశంలోనే ఆద్యుడైనారు. తను భూ సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు తన 800 ఎకరాలు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన 800 ఎకరాలను ముందుగా ప్రజలకు పేరున పంచిచ్చినారు. కలెక్టర్ గారు మేమందరం చిన్నప్పుడు చూసేవాళ్ళం. అందరికీ ఒక్కొక్క పేరున పిలిచి వాడికి భూమి లేదు, వీడికి 1 ఎకరం కూడా లేదు, వాడికి 2 ఎకరాలు కూడా లేదు, ఇట్లా కలెక్టర్తో మాట్లాడి ఆ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు పంచిపెట్టినారు. 800 ఎకరాలను పంచిపెట్టినారు. ఇప్పుడు భూ తగాదాల గురించి తెల్లారులేస్తే వింటూనే ఉన్నాం కదా. అంతటి గొప్ప మహానుభావుడు. భూ సంస్కరణలు పెట్టాలంటే ముందుగా ఒక పని ముందు చెప్పినప్పుడు నీతి చెప్పినప్పుడు తను ఫాలో కావాలి అని ఒక గాంధీయన్ మార్గంలో ఆలోచించిన మహానుభావుడు. ఆయన మనం ఎన్ని విధాలు తలుచుకున్నా తక్కువే. కానీ మంచి ఎప్పుడు ఎక్కువ రోజులు వినిపించుకోం. చెడు జ్ఞాపకాలే మనకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. చెడు అనుభవాలే మనం చర్చించుకుంటాం. చెడ్డవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం, మంచి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాం. ఇది మన బలహీనత. దానికి ఏమీ అతీతులు కారు, ఎవరూ అతీతులు కారు. 2004లో పివి గారు మరణించినప్పుడు జరిగిన అనేక పరిణామాలు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి ఒక్కసారి చరిత్ర చూడండి. కానీ ఆ తరువాత అంటే ఎప్పుడూ కూడా మబ్బులు వస్తాయి అంతేకాని సూర్యుడిని మన అరచేయి పెట్టి ఆపలేము. సూర్యతాపాన్ని మనం ఒక అరచేయి పెట్టి ఆపగలవా? అది అజ్ఞానుల పని. అది అలాగే 2020లో మళ్ళీ
మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారికి ఎలా అంటే తెలంగాణ అంటే ఒక ఆత్మ, తెలంగాణ అంటే తనది ఎట్లా అంటే తన ఇల్లు ఎట్లా ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా, ఎంత మంచిగా, ఎంత అందంగా, ఎంత గొప్పగా ఊహిస్తారో అంత గొప్పగా తెలంగాణని అంత గొప్పగా తనదుగా స్వీకరించిన మహానుభావుడు, మరొక మహానుభావుడు నా జీవితంలో చూసిన కేసీఆర్ గారు. వెంటనే మన తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలంగాణ ప్రధానమంత్రిగా భావించి సెంటినరీ సెలబ్రేషన్స్ నా భూతో నా భవిష్యత్, నా జన్మలోనైతే 100 సంవత్సరాల పండుగలు అయితే ఎవరివి నేను అంత దివ్యంగా చూడలేదు. నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పివి గారి గురించి సెమినార్లు సాహితీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అతని ఇంకా అనేక విషయాలు, అనేక రంగాల పట్ల నిష్ణాతులతో అనేక ప్రసంగాలు, జూమ్, అప్పుడు పెద్ద కరోనా టైం అయినా కూడా జూమ్ ద్వారా నేనే దాదాపు 40-42 దేశాల్లో నేను ప్రసంగించడం జరిగింది జూమ్ ద్వారా. ఇంకా ఇక్కడైతే లెక్కలేదు, మహానికి అన్ని మాస్కులు వేసుకుని వెళ్ళి మాట్లాడేవాళ్ళం, ఆయన గురించి వినాలని తహతహలాడేవాళ్ళు జనాలు. అలాంటి క్రియేట్ చేసినారు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఎవరు కూడా మంచిని కాదనలేదు, చరిత్రను తిరగరాస్తామని అనుకుంటారు చాలామంది మూర్ఖులు. కానీ ఎప్పుడు కూడా చరిత్రను తిరగరాయలేరు, చెరపలేరు. చరిత్ర నిన్నటి రోజును మనం ఎప్పుడూ తీసుకురాలేం. అట్లాగే మన ఏ పార్టీకైతే తన జీవితాంతం 60 సంవత్సరాలు అవిరళంగా సేవ చేసిన మహానుభావుడు, అనేక మంది ప్రధానమంత్రులకు అతను అనుంగు, ఇంకా బృహస్పతి అనేవాళ్ళు ఆ కాలంలో పివి గారిని ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ చెప్పే బృహస్పతి గారు ఉన్నారు అక్కడ అని అనేవారు. అలా సేవ చేసిన ఆ పార్టీలు పట్టించుకోని అటువంటి పార్టీలు, కానీ ఇతర పార్టీలు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ మళ్ళీ భారతరత్న ఇచ్చి గౌరవించుకుంది. 2 ఏళ్ల క్రితం భారతరత్న ఇచ్చి అత్యున్నత పురస్కారాలు. దేశంలో ఎంతమంది భారతరత్న ఉన్నారు? 54వ భారతరత్న పివి గారు. ఆ తర్వాత మళ్ళీ భారతరత్న ఇంకా మొదలు కాలేదు, 2 ఏళ్ల కింద ఇచ్చినవి. సో అట్లా ప్రకటించి వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని చూపించుకున్నారు ఇతర పార్టీల వాళ్ళు. అంత గొప్ప మహానుభావుడు ఈ తెలంగాణలో పుట్టాడని మన అందరం ఆయన గురించి, ఆయనను మళ్ళీ మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఆయన ఆదర్శాలను, ఆయన ప్రజాసేవను, ఆయన విధి విధానాలు, రాజకీయ చతురతను మనం అందరం, ఎందుకంటే పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనం, ఇక్కడ అందరూ కూడా పార్టీ పరంగా ఎదగాలని అనుకుంటున్న, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళే కనుక ఆయన గురించి చదవండి. నిజంగా అప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించినట్టు, శ్రద్ధాంజలి ఘటించినట్టుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మీ దిస్ ఆపర్చునిటీ. చివరగా మీ అందరితోని ఈ ప్రపంచంలో ప్రధానమంత్రి స్టాచ్యూస్, విగ్రహాలు, ఇక్కడైతే తెలంగాణలో చాలా విగ్రహాలు ప్రతి జిల్లాలో మనం ఆ సందర్భంగా మనం విగ్రహావిష్కరణ చేసుకున్నాం. కానీ విదేశాల్లో కూడా మన విగ్రహావిష్కరణ, పివి గారి విగ్రహావిష్కరణ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చేయగలిగినారు. దానికి సహకరించిన ఇక్కడే ఉన్నారు గణేష్ గుప్తా గారు, మహేష్ గుప్తా గారు, వాళ్ళిద్దరు సోదరులు నాకు చాలా హెల్ప్ చేసినారు. సిడ్నీలో నేను కూడా వెళ్ళాను ఆ విగ్రహావిష్కరణకి. ఒక విదేశంలో మన దేశ ప్రధాని విగ్రహం అనేది మొదటి విగ్రహం. అది ఎంతోమంది ప్రధానులు ఈ దేశాన్ని వెళ్ళినారు, కానీ పివి గారి విగ్రహం మాత్రమే ఇతర దేశంలో, ఇతర ఖండంలో ఉంది. అది మనం అందరం, తెలంగాణ వాళ్ళందరం కూడా మనం గర్వించదగ్గ విషయం అది. అలా మనం ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన మార్గంలో మనం నడుస్తేనే పెద్ద నివాళి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. ఏ మహానుభావుడైతే జన్మించి భారతదేశ కీర్తి బావుటాను ప్రపంచానికి చాటిండో ఆ మహానుభావుడు పుట్టిన తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనందరి అదృష్టం. పివి నరసింహారావు గారు
దార్శనికుడైనటువంటి రాజనీతిజ్ఞుడు. ఆయన జీవితం మొత్తం సంస్కరణలే. మనం తెలంగాణలో మనందరికీ తెలుసు, మొదటి ఆశ్రమ పాఠశాలలను పెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. అదే రకంగా భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవిత కాలంలో ఏ పదవిని చేపట్టినా ఆ పదవికి అందాన్ని, ఆ పదవి యొక్క గొప్పతనాన్ని ఇనుమడింపజేసినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారికి పదవులు ముఖ్యం కాదు, ప్రజలు, ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తిత్వం పివి నరసింహారావు గారి సొంతం. మనందరికీ తెలుసు, ఆనాడు ఉన్నటువంటి అంటే పివి నరసింహారావు గారు విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిన, ముఖ్యమంత్రిగా కొనసాగిన, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగిన, ఒక రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన, ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగిన. దేశంలో ఇన్ని బాధ్యతలు అనేక మంది నిర్వహించి ఉంటారు, కానీ నిర్వహించినటువంటి ప్రతి శాఖలో తనదైనటువంటి ముద్రను శాశ్వతంగా చూపించినటువంటి గొప్ప వ్యక్తిత్వం పివి నరసింహారావు గారు. ఇక ఆయన ఆర్థిక సంస్కరణలు మనందరికీ తెలుసు. ఈ ఆర్థిక సంస్కరణలో ఉన్నటువంటి గొప్ప ఇంకొక విశేషణం ఏంటంటే అప్పటి వరకు గ్రామీణ భారతానికి, అర్బన్ భారతానికి, గ్రామీణ భారతానికి మధ్యన వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడేది. మనం హైదరాబాద్ మహానగరంలో రోడ్డు మీద ఒక మనిషిని చూస్తే ఈయన పల్లెటూరు ఆయన, ఈయన సిటీ ఆయన అనేటువంటి తారతమ్యం ఉండే. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వ సౌకర్యాలు, వాళ్ళ జీవన విధానమే మార్చినటువంటి విశిష్టమైన పాలనా దక్షుడు పివి నరసింహారావు గారు. చాలామంది నేను కూడా రాజకీయ జీవితంలో అనేక మంది ప్రధానమంత్రులను చూడడం జరిగింది. మీ అందరికీ ఒక విషయం గుర్తుండి ఉండాలి, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాలం కొనసాగడమే కాకుండా మైనారిటీ ప్రభుత్వం సంస్కరణలను చేపట్టి అమలు చేసి ఫలాలు అందించడం అనేది అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమం. పివి నరసింహారావు గారి తర్వాత అనేక మైనారిటీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలను మించి పరిపాలించినటువంటి దాఖలాలు లేవు. అంటే పరిపాలన పట్ల అంత కన్సర్న్ నుండి దేశ ప్రయోజనాలే తన నేపథ్యంగా, దేశ విశాల ప్రయోజనాల కోసమే అంకితమై ఆలోచనలు చేసి పనిచేసేటువంటి విధానం పివి నరసింహారావు గారి సొంతం. కాబట్టి ఆ మహానుభావుడు ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు రావచ్చు, పోవచ్చు, వస్తూ ఉండవచ్చు, కానీ దేశ సమగ్ర స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చి దేశ ప్రజల జీవన విధానంలో వెలుగులు నింపినటువంటి ప్రధానమంత్రిగా కీర్తి శాశ్వతం చేసుకున్నటువంటి మహానుభావుడు మన పివి నరసింహారావు గారు. ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు పునికిపుచ్చుకున్నటువంటి కేసీఆర్ గారు మరో దార్శనికుడు. ఇవాళ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ 80 సంవత్సరాల కాలంలో దాదాపు రాష్ట్రాలుగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల కాలంలోనే 70-80 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాష్ట్రాల చరిత్రను తిరగరాసి తెలంగాణను భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది అనంటే కేసీఆర్ గారు కూడా మరో పివి లాంటి ఆలోచన పరుడు కాబట్టి ఇది సాధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మేడం ఇందాక మనకు సూచించినట్టు, ఆదేశించినట్టు పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర ప్రతి విద్యార్థి చేత చదివించబడాలి. ఇప్పుడు దేశంలో కానీ ఇంట్లో కానీ సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి దేశాన్ని,
సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాన్ని చక్కదిద్దడం అనేది కష్టసాధ్యం కాదు. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాన్ని కానీ, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దేశాన్ని కానీ, ఆర్థికంగా చితికిపోయి ఇక రోజు గడవడమే దినదిన గండం అనేటువంటి రోజులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఆనాడు శరవేగంగా మారుతున్న పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి వాతావరణాన్ని సృష్టించి ఈ దేశ ప్రగతి రథచక్రాలను వేగవంతం చేసినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. కాబట్టి ఆయనను ఆరాధించడం, స్మరించడం అంటే మనల్ని మనం గౌరవించుకునేటువంటి సంస్కారమే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. భారతరత్న తెలంగాణ ముద్దుబిడ్డ వంగర నుండి, ఒక మారుమూల పల్లె నుండి ప్రపంచానికే వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి పక్షాన వారికి ఘనమైన నివాళులర్పిస్తూ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ దేశమంతా కూడా మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి అనేక ఆర్థిక సంస్కరణలు ఈరోజు కూడా కరోనా వచ్చినా కూడా ఈ దేశం ఆర్థిక పరిస్థితుల నుంచి గడ్డెక్కడానికి కారణం ఆ రోజు వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలే అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పివి నరసింహారావు గారిని మరి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకే వన్న తెచ్చి కాంగ్రెస్ పార్టీ మరి పరిపాలనని దేశానికంతా ఇచ్చినటువంటి పివి నరసింహారావు పట్ల మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు మనం అందరం కూడా ఇంకా మరిచిపోలేదు. అందుకే కేసీఆర్ గారు సగర్వంగా మన తెలంగాణ ముద్దుబిడ్డను ప్రపంచమంతా ఆవిష్కరించాలని మరి వారి జయంతి సందర్భంగా మరి అన్ని విదేశాల్లోనూ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జరిపి పివి నరసింహారావు గారి రచనల్ని, పివి నరసింహారావు గారి ఆలోచనల్ని, పివి నరసింహారావు గారి మార్గదర్శనాన్ని దేశమంతా కూడా వినిపించే విధంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ తెలంగాణ ముద్దుబిడ్డకు ఒక సగర్వంగా మరి గౌరవం దక్కిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ వారికి మనస్ఫూర్తిగా గుండె నిండా నివాళులర్పిస్తున్నాం. పివి నరసింహారావు అమర్ హై.